నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎలక్షన్స్లో చిత్ర విచిత్రాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాజకీయ పార్టీలు నాయకులు చేసే ఉపన్యాసాలు ఎంత దారుణాతి దారుణంగా ఉన్నాయంటే మన మాటల్లో చెప్పలేము అవి. కానీ ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఒక పరిధి వరకు మాట్లాడితే అందరికీ శ్రేయస్సు కలిగిస్తుంది, అందరికీ మంచిది. ఆ పరిధి దాటి మాట్లాడినప్పుడు అనేక అనర్థాలకు తావిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆవేశపూరితమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తారు. ఆయన అభిమానులు కూడా ఆ స్థాయిలో ఉంటున్నారు. ఆయన ఏమంటారు, ఏ జగన్ మేము అధికారంలోకి వస్తే నీ బట్టలు ఇప్పి రోడ్డు గల్లీ గల్లీ తరిమి కొడతామని ఉపన్యాసాలు ఇస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు రాళ్ళిచ్చి కొట్టమన్నారు. దాని ఫలితం ఏమైంది? ఒక అభిమాని ఎవరో దాన్ని ఫాలో అయ్యాడు. ఒక రాయి తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తే ఆయనకు గాయమైంది. ఆ నష్టం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్స్లో డ్యామేజ్ జరుగుతుంది. అది మళ్ళీ తాజాగా ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఏ జగన్ నిన్ను చంపేస్తే ఏమవుతుందని. దాన్ని ఏ నాయకుడైనా, ఏ కార్యకర్త అయినా, ఏ అభిమానైనా ప్రేరణగా తీసుకుని అటువంటి ప్రయత్నం చేస్తే ఎంత అరాచకం జరుగుతుంది, ఎంత నష్టం జరుగుతుంది. ఇది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆవేశపూరితమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చిన, వ్యక్తిగతంగా ప్రత్యర్థులను దూషించినా తప్పే, ఎవరు చేయొద్దలా. ఎలక్షన్ కమిషను వెంటనే చర్య తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు పరిధి దాటి మాట్లాడినా చర్య తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, ఇటువంటి ఆవేశపూరితమైన ఉపన్యాసాలు చెప్పినా చర్య తీసుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు పరిధి దాటి ఉపన్యాసం ఇచ్చినా మాట్లాడినా ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలి. అన్ని పార్టీలను సమదృష్టితో చర్యలు తీసుకోవాలి. లేదంటే ఎలక్షన్స్లు ప్రజాస్వామ్యయుతంగా జరగడానికి అవకాశం తక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలనే తీసుకుందాం. అధికారంలోకి వస్తే చేస్తారనుకుందాం. మరి ప్రత్యర్థి పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే వీరు ఏ మాటలైతే అన్నారో ఆ మాటలను వారు ఆచరణలో పెడితే మరి మీకు ఇబ్బంది కలగదా? అప్పుడు అటువంటి చర్యలు తీసుకుంటే ప్రజలు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారా, సపోర్ట్ చేస్తారా? ఎప్పుడు ప్రజలు అటువంటి చర్యలను ఎప్పుడు హర్షించరు. వారు ఎప్పుడు చూపిస్తారంటే ఎలక్షన్స్లో మాత్రమే అటువంటి చర్యలు మాట్లాడే వారికి, చర్యలు తీసుకునే వారికి పనిష్మెంట్గా ఎలక్షన్ ఓటు ద్వారా తెలియజేస్తారు. కానీ ఎలక్షన్ కమిషనరు పవర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఒక ఎలక్షన్ కమిషన్ ఉందని, ఈ ఎలక్షన్ కమిషన్ చాలా పవర్ఫుల్ అని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజెప్పిన వారు స్వర్గీయ టిఎన్ శేషన్ గారు. ఆయన ఎంత పవర్ఫుల్గా ఎలక్షన్స్ జరిపించారో మనం చూసాం. అటువంటి వ్యక్తి మళ్ళీ ఈ ఎలక్షన్ కమిషన్కు చీఫ్ ఎలక్షన్ కమిషన్గా వచ్చినట్లయితే రాష్ట్రాలకు, దేశానికి ఎలక్షన్స్ ప్రజాస్వామ్యయుతంగా జరిపించబడి దేశము ఎప్పుడు ప్రజాస్వామ్యంతో వర్ధిల్లడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అటువంటి ఎలక్షన్ కమిషనర్ని వస్తారని మనం ఆశిద్దాం. భవిష్యత్తులో ఎలక్షన్లు శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా జరగాలని, జరిగితే రాష్ట్రానికి, దేశానికి, మనకు కూడా మేలు జరుగుతుంది. అదే కోరుకుందాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.